కేపీ తీరానికి తీవ్ర తుఫాను ముప్పుంది. బంగాళాఖాతంలో 27 నాటికి తీవ్ర తుఫాన్ మోందాగా మొదలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 28న కాకినాడ దగ్గర తీరం దాటనున్నట్లు కూడా తీవ్ర తుఫాన్గా మారనున్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. గరిష్టంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. దక్షిణ కోస్తా జిల్లాలకు అత్యంత అప్రమత్తత ప్రకటించారు ఐఎండీ అధికారులు. 27, 28 తేదీల్లో ఏపీలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలియజేశారు. ఈ నెల 27న బాపట్ల, ప్రకాశం, కడప, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్స్ ని జారీ చేశారు. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా సూచిస్తున్నారు. నంద్యాల, చిత్తూరు, పల్నాడు, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ ని జారీ చేశారు. ఈ నెల 28న అటు కాకినాడ సమీపంలో తీరం దాటనున్నట్లుగా కూడా తుఫాను తెలియజేస్తున్నారు. దానికి మోంతా అనే పేరును కూడా నామకరణం చేసినట్టు తెలుస్తుంది. తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు, గుంటూరు, ఇక పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఐఎండీ అధికారులు తెలియజేస్తున్నారు. ఇక వైజాగ్ నుంచి ఈ వర్షానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, మనం చూస్తున్నాం 27, 28 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. పలు ప్రాంతాలకి రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు కదా. మత్స్యకారులు ఎటువంటి సూచనలు చేశారు, రైతులకు ఎటువంటి సూచనలు చేశారు అని చెప్పుకోవచ్చు ఐఎండీ అధికారులు? వర్షాకాలం ప్రారంభమైన తర్వాత బహుశా ఇదే ఆంధ్రప్రదేశ్కి మొదటి తుఫాను అని చెప్పొచ్చు. ఎందుకంటే తీవ్రమైనటువంటి తుఫానుగా ఏపీకి భారీ ముప్పు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను ఒకసారి ఇక్కడ ప్రస్తుతం విశాఖ తుఫానుల హెచ్చరిక కేంద్రంలో ఉన్నాను. కనిపిస్తున్నటువంటి మ్యాప్ ప్రకారం నేను ఒకసారి అంటే 27, 28 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పరిస్థితి ఉండబోతుందని నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి సింబల్స్ కనుక ఒకసారి చూస్తే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్, ఇంచుమించుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేయడానికి రెడ్ అలర్ట్, అదేవిధంగా హెవీ టు వెరీ హెవీ రైన్స్కి ఆరెంజ్ అలర్ట్, హెవీ రైన్స్కి ఎల్లో అలర్ట్ అయితే ఎక్కించినట్టు ఉంది. మనం ఒకసారి కనుక చూస్తే బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కడప, తిరుపతి, అనంతపురం ఈ జిల్లాలకు సంబంధించి అతి భారీ వర్షాలు బహుశా ఈ సంవత్సరంలో ఊహించినటువంటి వర్షాలే కురిసే అవకాశం ఉందనేది వాతావరణ కేంద్రం అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూస్తే కాకినాడ, అదే ఈస్ట్ గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, చిత్తూరు ఈ జిల్లాల్లో హెవీ రైన్స్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ జిల్లా, కర్నూలు, అనంతపురం, అదేవిధంగా శ్రీ సత్సాయి జిల్లా ఈ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు 27వ తారీఖు కురుస్తాయని చెప్తున్నారు. కానీ 27వ తారీఖుకి 28వ తారీఖుకి మధ్యన చూస్తే చాలా అంటే చాలా తేడా అయితే వచ్చినటువంటిది అయితే ఉంది. అతి భారీ వర్షాలు అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాల సంఖ్య కూడా పెరిగిపోయినటువంటిది అయితే కనిపిస్తుంది. మనం ఇక్కడ చూస్తే కనుక ఈ మ్యాప్లో అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలకు సంబంధించి కాకినాడ, ఈస్ట్ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, వెస్ట్ గోదావరి, అదేవిధంగా ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప ఈ జిల్లాలకు సంబంధించి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నటువంటి రైతులు. అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నంలో కొంత పార్టు, అదేవిధంగా నంద్యాల, పొట్టి శ్రీరాములు, తిరుపతి జిల్లాలు ఈ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ అయితే తెలియజేస్తున్నటువంటిది. ఇక ముఖ్యంగా 28వ తారీఖున తుఫాను కాకినాడ తీరం దాటితే గనక అది ముఖ్యంగా అటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం ఈ జిల్లాలకు సంబంధించి ఈ భారీ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా కర్నూలు, అనంతపురం, శ్రీ సత్సాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు ఇవన్నీ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ రెండు జిల్లా రోజులకి సంబంధించి అంటే 27, 28 చూసాం. ఒకసారి ఇక్కడ మరొక మ్యాప్ ఉంది. ఈ వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం ఉన్నటువంటి తుఫానుకు సంబంధించిన పాయింట్ ఇది. ఈ మ్యాప్ మనం గ్రీన్ మ్యాప్ కనుక ఒకసారి మనం గమనించి చూస్తే ప్రస్తుతం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ పాయింట్లో ప్రస్తుతం అయితే ఈ వాయుగుండం ప్రస్తుతం అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. రేపు అంటే 26వ తేదీ అది తీవ్ర వాయుగుండంగా మారుతుంది. 27వ తేదీ తుఫానుగాను, 28వ తేదీ అత్యంత తుఫానుగాను అంటే తీవ్ర తుఫానుగా మారి మనం ఈ ఒకసారి మ్యాప్ను కనుక చూస్తే అది కాకినాడ అటు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాల మధ్యలో ఇది తీరం దాటే అవకాశం అయితే ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే 2015 సమయంలో కూడా ఇదే విధమైనటువంటి సూచనలు అయితే అటు కోనసీమ జిల్లాకు వచ్చి మొత్తం కోనసీమలో ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉత్పన్నమవుతుందనే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రానున్నటువంటి 5 రోజులకి సంబంధించి మత్స్యకారులు ఎవ్వరూ కూడా వేటకు వెళ్ళొద్దని సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా తిరిగి రావాలని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ముఖ్యంగా చూస్తే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అటు ముఖ్యంగా దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు అల్పపీడనాలు ఉపరితల ఆవర్తనాలు కానీ అల్పపీడనాలు కానీ లేదా వాయుగుండం వీటికి సంబంధించి కేవలం 60 నుంచి 65 కిలోమీటర్ల వేగంతోనే ఈదురుగాలు వీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ తుఫాను మోంతాని ఈ తుఫానికి నామకరణం అయితే చేశారు. ఇది కనుక కంటిన్యూ అయితే దాదాపుగా 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం అయితే ఉంది. ఇది సముద్రం లోపల సముద్రం బయట కూడా ఇదే ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దు. వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా తిరిగి మళ్ళీ తీరాలకు రావాలని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారి యంత్రాంగంతో సమీక్ష అయితే నిర్వహించింది. అయితే ఈ రోజు ముఖ్యంగా 25వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ ఎక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం లేదు. రేపటి నుంచి వర్షాలు అనేది ప్రారంభమవుతుంది. అది దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా అటు నంద్యాల నుంచి తిరుపతి వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడానికి అయితే అవకాశం ఉంది. 27, 28వ తారీఖులో మాత్రం ఇంచుమించుగా అన్ని జిల్లాలకు సంబంధించి మనము ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ జిల్లాలకు సంబంధించి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. బహుశా ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈ తీవ్ర తుఫాను ఏపీని తాకినటువంటి నేపథ్యంలో కురిసేటటువంటి వర్షాలకు సంబంధించి దీన్ని లెక్క కట్టడం కొంచెం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అత్యంత భారీ వర్షాలు కురవడం అంటే 20 సెంటీమీటర్ల నుంచి పై వరకు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. సో దీనికి ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మత్స్యకారుల్ని రైతుల్ని వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. భారీ ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 90 నుంచి 110 కిలోమీటర్లు చెట్ల కింద కానీ శిథిలావస్థకు చేరుకున్నటువంటి బిల్డింగ్ల కింద కానీ ఎవరు ఉండొద్దని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ రోజు నుంచి ఈ వాయుగుండం రేపు తీవ్ర వాయుగుండం గాను 27వ తారీఖు తుఫాను గాను 28వ తారీఖున మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా కాకినాడ తీరంలో ఈ తీరం దాటే అవకాశం అయితే ఉంది. ఈ తుఫాన్ అనేది అధికారులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రత్న.